హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక స్పెషల్ జర్నీ స్టార్ట్ చేసాం. మనం వెళ్ళబోతున్నాం ఒక దివ్య క్షేత్రానికి, శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్, శ్రీశైలం. ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ అవుతాం. Bag full of snacks item, water bottles and of course camera ready. Let's begin our beautiful and spiritual journey. హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్నూన్ 12:30కి మన జర్నీ స్టార్ట్ చేసాం. మనం అవుటర్ రింగ్ రోడ్లో వెళ్ళబోతున్నాం. రోడ్ చాలా స్మూత్గా ఉందని ఫాస్ట్. ఓకే బట్ ఓఆర్ఆర్లో స్పీడ్ లిమిట్ 120 మాత్రమే. ట్రాఫిక్ తక్కువ, పర్ఫెక్ట్ స్టార్ట్ ఫర్ లాంగ్ డ్రైవ్. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 250 కిలోమీటర్స్, బట్ మాకు లింగంపల్లి టు శ్రీశైలం 234 కిలోమీటర్స్. కార్లో 5 to 6 hours పడుతుంది, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ అండ్ వెదర్. అఫ్ కోర్స్ జర్నీ అన్నప్పుడు ప్రభాస్ అన్న సాంగ్స్ లేకపోతే ఎట్లాగా. ఆఫ్టర్ 2 hours ఓఆర్ఆర్ జర్నీ తర్వాత స్ట్రెయిట్ రోడ్, లైట్ ట్రాఫిక్. మార్నింగ్ 5 to 6 మధ్యలో స్టార్ట్ చేయండి. ఘాట్ రోడ్ ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు. డోర్నాలా వరకు పెట్రోల్ ఫుల్ చేయండి. క్యాష్ తీసుకోండి. ఫారెస్ట్ ఏరియాలో కార్డ్ పేమెంట్స్ వర్క్ అవ్వవు. కలవకుర్తి ఆ డోర్నాల్లో టిఫిన్ చేయొచ్చు. ఆఫ్లైన్ గూగుల్ మ్యాప్స్ డౌన్లోడ్ చేయండి. సిగ్నల్స్ లేకపోయినా వర్క్ అవుతాయి. బేస్ మ్యూజిక్తో 1 hour జర్నీ తర్వాత మనం చిన్న బ్రేక్ తీసుకున్నాం అమరాబాద్ టైగర్ రిజర్వ్ రోడ్ దగ్గర. ఇక్కడ ఒక స్మాల్ టీ పాయింట్, రెస్టారెంట్, జ్యూస్ షాప్స్ కూడా ఉన్నాయి. జర్నీలో ఇలాంటి బ్రేక్స్ హెల్దీ అండ్ రిఫ్రెషింగ్. లెట్స్ డ్రింక్ జ్యూస్ అండ్ కంటిన్యూ. ఘాట్ రోడ్ నైట్ 9 PM తర్వాత క్లోజ్ అవుతుంది, సో ట్రిప్ని టైంకి ప్లాన్ చేయండి. పురాణాల ప్రకారం లార్డ్ శివ ఇక్కడ మల్లికార్జున రూపంలో, పార్వతీదేవి బ్రహ్మరాంబికాదేవి రూపంలో దర్శనమిస్తారు. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాల్లో ఒక ముఖ్యమైనది, అలాగే 18 శక్తిపీఠాల్లో కూడా ఒకటి. శ్రీశైలం కథలోకి వస్తే, కుమారస్వామి ఒకానొక సమయంలో కోపంతో అడవిలోకి వచ్చారు. అప్పుడు శివపార్వతులు అతన్ని శాంతింపచేయటానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడే నిలిచారు. నల్లమల్ల ఫారెస్ట్లో ఎంట్రీ అయ్యాం. రోడ్స్ నారో అండ్ కర్వీ, బట్ వ్యూ ఈజ్ సూపర్. ఫారెస్ట్లో చుట్టూ గ్రీనరీ, పీస్ఫుల్ ఫీలింగ్. ఓహో సార్, ఇక్కడ కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి, బట్ ద వ్యూ ఇస్ టోటలీ వర్త్ ఇట్. నల్లమల్ల ఫారెస్ట్ చాలా లాంగ్ ఉంటుంది, బట్ ఎవ్రీ టర్న్ గివ్స్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. ఫారెస్ట్లో వైండింగ్ రోడ్స్, మంకీస్, బర్డ్స్ అండ్ దట్ ఫ్రెష్ ఎయిర్, చాలా మంచి ఫీలింగ్. నెక్స్ట్ స్టాప్ శ్రీశైలం డ్యామ్. వ్యూ చాలా ఫ్రెష్ అండ్ పీస్ఫుల్. వాటర్ ఉంటే ఇంకా బాగుండేది. ఫుల్ ఫ్యామిలీ ఫోటో సెషన్ స్టార్ట్ అయింది. పర్ఫెక్ట్ బ్యాక్డ్రాప్. ఇక్కడ హాఫ్ అన్ అవర్ వరకు స్పెండ్ చేసాం.
ఫుల్ రిఫ్రెష్మెంట్తో మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఈవినింగ్కి మేము గణేష్ సదన్కి రీచ్ అయ్యాం. డైరెక్ట్గా రూమ్ బుక్ చేసుకున్నాం. ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ బ్యూటిఫుల్ గార్డెన్ కూడా ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ మంచిగా రిఫ్రెష్ అయ్యారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 AM శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ దర్శనానికి స్టార్ట్ అయ్యాం. అట్మాస్ఫియర్ చాలా బాగుంది. దర్శనం టైమింగ్ మార్నింగ్ 4:30 AM to 1 PM అండ్ ఈవినింగ్ 4 PM to 9 PM. ఫోన్స్ అండ్ బ్యాగ్స్ అన్నీ డిపాజిట్ చేసి టెంపుల్లోకి ఎంటర్ అయ్యాం. ఈ టెంపుల్ సెంచరీస్ ఓల్డ్ అండ్ వేసే ప్రతి అడుగులో చాలా పాజిటివ్ ఎనర్జీ ఫీల్ ఉంటుంది. ఇంకా డ్రెస్ కోడ్కి వస్తే మెన్స్ ధోతి ఆర్ ప్యాంట్ విత్ షర్ట్, ఉమెన్స్ శారీస్ ఆర్ చుడిదార్ విత్ దుపట్టా. వెస్ట్రన్ డ్రెస్ అవాయిడ్ చేయండి. ఫస్ట్ లార్డ్ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాం. పవర్ఫుల్ అండ్ పీస్ఫుల్. తర్వాత భ్రమరాంబిక దేవి అమ్మవారి దర్శనం కూడా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. టెంపుల్లో టైం స్పెండ్ చేయడం ఇట్స్ లైక్ ఏ డిస్కనెక్టింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వరల్డ్ అండ్ కనెక్టింగ్ టు యర్ ఇన్నర్ పీస్. దర్శనం తర్వాత ప్రసాదంలో పులిహోర అండ్ లడ్డు తీసుకున్నాం. ఫ్యామిలీతో కలిసి టెంపుల్లో టైం స్పెండ్ చేయడం ఇట్స్ ఫెల్ట్ లైక్ వెరీ స్పెషల్. రూమ్ వికెట్ చేసి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాం. శ్రీశైలం అంటే మాత్రం జస్ట్ ఒక టెంపుల్ కాదు, ఇది ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. నేచర్, డివోషన్, సైలెన్స్ అండ్ పవర్ అన్నీ కలిసిన క్షేత్రం ఇది. మీరు భక్తితో రావచ్చు, లేక నేచర్ని ఎంజాయ్ చేయడానికి. శ్రీశైలం అందరికీ ఒక డివైన్ దర్శనం ఇచ్చేస్తుంది. శ్రీశైల దర్శనం తర్వాత అందరూ చెప్పేది ఒక్కటే, తప్పకుండా గణపతి టెంపుల్ కూడా విజిట్ చేయాలని. సాక్షి గణపతి టెంపుల్. ఇక్కడ ప్రతి డివోటీ వచ్చినట్టు, స్వామికి దర్శనం ఇచ్చినట్టు గణపతి గారు రికార్డులో పెట్టుకుంటారని ఒక నమ్మకం. టెంపుల్ చిన్న సైజులో ఉంటుంది, బట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గణపతి విగ్రహం కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్ని విజిట్ చేయడంతో మన శ్రీశైలం యాత్ర కంప్లీట్ అయినట్టు అందరూ చెప్తారు. సో ఫ్రెండ్స్, శ్రీశైలంకి వస్తే సాక్షి గణపతి టెంపుల్కి తప్పకుండా వెళ్ళండి. బ్లెస్సింగ్తో జర్నీ స్టార్ట్ అయ్యి బ్లెస్సింగ్స్తో జర్నీ కంప్లీట్ చేశాం. ఇంతవరకు మీరు మా వీడియోని వాచ్ చేశారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.